తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో 5 రకాల భూములను 22A జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, 22A జాబితా నుంచి ఏ భూములను తొలగించారు, ఆ వివరాలేంటి? షాహీన్, రాష్ట్రంలో ప్రభుత్వం భూ యజమానులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములు ప్రైవేట్ భూములకు సంబంధించి చాలా వరకు కూడా 22A పెట్టారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పార్టీ వైసీపీ నేతలు కానీ లేకపోతే ప్రభుత్వానికి చెందిన వారు కానీ కూడా ఏదైనా భూమి తమ అనుకున్నతలకు కొనుగోలు చేయాల్సి వస్తే వాటిని కనుక యజమానులు అంగీకరించకపోతే వాటికి ఇబ్బందులు కలిగించేలాగా ఈ 22A జాబితాలో పెట్టి ఒక లిటిగేషన్ క్రియేట్ చేశారనే ఆరోపణలు, ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వచ్చాయి. ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వచ్చే గ్రీవెన్స్లు కానీ లేకపోతే వినతుల్లో కూడా వీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితులుగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సుతో పాటు మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన కొన్ని స్పష్టమైన ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఇవాళ కీలక నిర్ణయం అనేది ఒకటి తీసుకుంది. మొత్తంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈ నూతన సంవత్సరం రోజు తొలి సంతకంగా